నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు హఠాత్ మరణం పొందారు గత కొద్ది నిమిషాల కింద. సో గుండెపోటుతో ఆయన మరణించినట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. టాలీవుడ్తో ఆయనకి ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా ఆయనకు సినీ ఇండస్ట్రీతో అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన ఒక ప్రొడ్యూసర్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టడం జరిగింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. చిట్టిబాబు గారి తండ్రి కూడా ఒక నటుడు కాబట్టి, సో అదే కుటుంబానికి చెందినటువంటి చిట్టిబాబు తన తండ్రి బాటలోనే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రొడ్యూసర్గా ఎదగడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే అటు మా ప్యానల్లో ఏదైతే మా అసోసియేషన్లో ఒక కీలక మెంబర్గా వ్యవహరించేవాడు, ఆ ప్యానల్లో ఎవరు నిల్చుంటే వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో జరిగేటువంటి కొన్ని అవినీతిని కావచ్చు, అవకతవకల్ని కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెత్తనం చేసేటువంటి హీరోల పైన, ప్రొడ్యూసర్ల పైన ఎన్నోసార్లు కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉంటాయో దానిపైన ఎక్కువ సార్లు టీవీ డిబేట్లో ఆయన పాల్గొనడం జరిగింది. సో సినిమా ఇండస్ట్రీ పైన ఎవరైనా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా, లేదా సినిమా ఇండస్ట్రీలోనే వారు ఏదైనా పెత్తనం చేస్తూ ఏదైనా తప్పు చేస్తే ఆయనే టీవీల ముందు కూర్చొని ఆ డిబేట్లో పాల్గొనేవారు. సో ఆయనకు ఆ పేరు ఉంది, ఒక రెబల్ వ్యక్తిగా ఒక మంచి పేరు కూడా సంపాదించుకోవడం జరిగింది త్రిపురనేని చిట్టిబాబు గారు. సో ప్రొడ్యూసర్గా సినీ ప్రస్థానం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో జన్మించారు త్రిపురనేని చిట్టిబాబు. ఇందాక నేను చెప్పినట్టు తండ్రి కూడా సినిమా ఇండస్ట్రీ కాబట్టి అదే సంస్కృతి ఉంది కాబట్టి అందులోకి వెళ్ళడం జరిగింది. ప్రొడ్యూసర్గా, అదేవిధంగా నటుడుగా, ముఖ్యంగా మనం చెప్పుకుంటే జాంబిరెడ్డి సినిమా మనందరికీ తెలిసిందే. జాంబిరెడ్డి సినిమాలో ఒక సైకో క్యారెక్టర్ లాగా ఆయన యాక్టింగ్ చేయడం జరిగింది. సో ఏదైతే మనుషుల్ని ఇంజక్షన్లు వేస్తూ జాంబీలాగా తయారు చేసేటువంటి ఒక డాక్టర్గా ఆయన కూడా చేయడం జరిగింది. ఒక ఇంట్లో కొంతమంది మనుషుల్ని తీసుకెళ్ళి వాళ్ళకి బలవంతంగా ఇంజక్షన్ ఎక్కించి సో జాంబీలాగా తయారు చేయడము అనేది క్యారెక్టర్ మన అందరికి గుర్తుండే ఉంటుంది. జాంబిరెడ్డి సినిమా ముఖ్యంగా అందరూ చూసుకుంటారు. ఆ సినిమాలో విలన్ పాత్ర పోషించారు త్రిపురనేని చిట్టిబాబు గారు. సో ఒక్కసారిగా ఆయన మరణం పట్ల సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులందరూ కూడా సంతాపం ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు స్మరించుకుంటూ పోస్ట్ కూడా పెడుతున్నారు. ముఖ్యంగా త్రిపురనేని చిట్టిబాబు సామాజిక విలువలు కలిగిన వ్యక్తి. ఏదైతే ఇందాక సినిమా ఇండస్ట్రీనే కాకుండా రాజకీయంగా కూడా ఆయన ఎన్నో డిబేట్లో పాల్గొన్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఆయన ఎక్కువ సపోర్ట్ చేయడం జరిగింది. బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ వేరే ఇతర పార్టీలపైన డిబేట్లో కూర్చొని చాలాసార్లు ఇతర నాయకులతో కూడా ఆయన చాలాసార్లు కూడా గొడవ పడ్డారు. అది వివాదం కూడా తారాస్థాయి కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మోహన్ బాబు కుటుంబానికి, మోహన్ బాబు అత్యంత సన్నిహితుగా ఉండేవారు చిట్టిబాబు. మోహన్ బాబు కుటుంబం మొన్న మంచు విష్ణు మా ప్యానల్లో నిల్చున్నప్పుడు ప్రెసిడెంట్గా, అప్పుడు ఓవరాల్గా ఆయన మోహన్ బాబుతో తిరుగుతూ మంచు విష్ణు గెలిచే విషయంలో ఆ టీవీ డిబేట్లలో కావచ్చు, ఆయనకు ఓట్లు ఏమని చెప్పేసి సినిమా నటులను అభ్యర్థించడం విషయంలో కావచ్చు, సో ఆయన చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా మోహన్ బాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు త్రిపురనేని చిట్టిబాబు. అంతేకాకుండా అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీ పైన కూడా ఆయన చాలాసార్లు విమర్శలు కూడా చేయడం జరిగింది. నాగబాబు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, చిరంజీవి అయితేనేమి, వీళ్ళందరిపైన కూడా ఆయన చాలాసార్లు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కూడా వార్తలు నిలిచేవారు. అటు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికి కూడా ఆయన చాలాసార్లు టార్గెట్ కూడా అవ్వడం జరిగింది. టార్గెట్ కూడా అయ్యారు. పవన్ కళ్యాణ్ని పొలిటికల్ జోకర్ అంటూ, సినిమా ఇండస్ట్రీ ఒకరు చిరంజీవి ఏదైనా మీ అందరం ఎవరు లేరా,
అని చెప్పడం కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్న విషయంలో నాగబాబుతో ఒక టీవీ డిబేట్లో ఆయన గొడవ పెట్టుకోవడం లాంటి విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇతర ఇండస్ట్రీ మన సమంతతో ఒక వివాదం కావచ్చు, ఇలా చాలాసార్లు ఆయన వార్తలకు ఎక్కడం జరిగింది, చాలాసార్లు కూడా ఆయన వైరల్ కావడం జరిగింది. సో ఆయనకు ఏదైనా తప్పు అనిపిస్తే ఆ తప్పు అని చెప్పడం అనేది ఆయనకు అలవాటు. సో డైరెక్ట్ ఎవరైనా సరే ముందు అది ఏ పార్టీ అయినా కానీ, ఏ సినిమా హీరోనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయనకు తప్పు అనిపిస్తే ఖచ్చితంగా మొహం ముందంటే తప్పు అని చెప్పేసి చాలాసార్లు కూడా టీవీ డిబేట్లలో ఎన్నోసార్లు కూడా ఆయన విమర్శలు కూడా తీసుకోవడం జరిగింది. టీవీ డిబేట్లో మాడుతున్నప్పుడు వేరే హీరోలు కావచ్చు, ఇతర సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు కూడా చాలాసార్లు కూడా ఆయనను విమర్శలు చేయడం జరిగింది టీవీ డిబేట్లో లైవ్లో ఉండగా కూడా. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ లాంటి వివాదాలు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రతిరోజు కూడా టీవీ డిబేట్లో పాల్గొనడం, సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడము. ఒకవేళ సినిమా ఇండస్ట్రీలో కూడా నిజంగా ఇది చేసినట్టు ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని కూడా క్షమించదు, మేమే చెప్పుతాం కొడతామని చెప్పేసి ఇట్లా ఈ వ్యాఖ్యలు కూడా ఎవరు చేయలేదు. ఆ టైంలో చిట్టిబాబు మాత్రమే బయటికి రావడం జరిగింది. కాస్టింగ్ కౌచ్ విషయంలో అటు సినీ నటులు, అటు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, కాస్త లేటుగా వాళ్ళు స్పందించారు. ఏదైతే శ్రీరెడ్డి విషయం ఉందో ఆ శ్రీరెడ్డి ఇష్యూ జరిగినప్పుడు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చాలామంది కూడా భయపడ్డారు, ఎందుకులే అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. కానీ చిట్టిబాబు మాత్రం ఈ విషయంలో ఎక్కడ తగ్గలేదు. శ్రీరెడ్డి విషయం బయటకు వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ పైన చాలామంది బురద తల్లుతున్నప్పుడు ఆయన ఒక్కడే బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి టీవీ డిబేట్లో పాల్గొంటూ సో సినిమా ఇండస్ట్రీలో అలా జరగదు, అలాంటి తప్పు చేయరు, ఒకవేళ శ్రీరెడ్డి చెప్తుంది నిజమైతే, శ్రీరెడ్డి చెప్పేటువంటి దాంట్లో న్యాయం ఉన్నట్టయితే నేనే వాళ్ళని చెప్పుతో కొడతానని చెప్పేసి డైరెక్ట్గా వ్యాఖ్యలు చేయడం జరిగింది చిట్టిబాబు చాలా డిబేట్లో కూడా. సో ఆ టైంలో కూడా చిట్టిబాబు పేరు చాలా బలంగా వినిపించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఆయన పేరు ఎక్కువ ప్రముఖంగా వినిపించేది. రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, సామాజిక అంశాలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో జరిగేటువంటి అన్యాయం కావచ్చు, వీటన్నిటిపైన కూడా అందరికీ గుర్తొచ్చేది, మీడియా వారికి కావచ్చు, అందరికి గుర్తొచ్చేది కేవలం చిట్టిబాబు గారే. సో ఒక పొలిటికల్ ఇష్యూ ఉందనుకోండి ఆంధ్రప్రదేశ్లో, సో దానిపైన మాట్లాడడానికి ఎవరినొకరు తీసుకోవాలి మనం డిబేట్లోకి అనుకుంటే అప్పుడు మీడియా చిట్టిబాబుని ఆశ్రయించేది. సో చిట్టిబాబు ఆ విషయంలో ఆయన కలగేసుకొని డిబేట్లో కూర్చునేవాడు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సమస్య వచ్చింది, లేదంటే సినిమా ఇండస్ట్రీనే ఒక సమస్య అయింది అనుకోండి, అప్పుడు ఎవరు కావాలంటే ఆప్షన్ మీడియా వాళ్ళందరూ కూడా కేవలం చిట్టిబాబు. సో చిట్టిబాబు అయితేనే మాట్లాడతారు, చిట్టిబాబు అయితేనే దీనిపైన కరెక్టు విశ్లేషణ ఇస్తారు, ఎవరికి భయపడరు, తప్పంటే తప్పు అంటారు, ఒప్పంటే ఒప్పంటారు అని చెప్పేసి ఇది ఒక మంచి పేరు ఉంది. కాస్టింగ్ కావచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ల పొలిటికల్ విషయంలో కావచ్చు, మొన్న మా అసోసియేషన్ విషయంలో కావచ్చు, మంచు విష్ణుకు సపోర్ట్ చేసిన సందర్భం కావచ్చు, అప్పుడు జరిగినటువంటి ఆ వివాదం, ఆ వాగ్వాదం ఏదైతుందో గొడవల్లో కూడా ఆయన డిబేట్లలో మాట్లాడము, అపోనెంట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రాజ్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేయడము, ఇవన్నీ చేస్తూ చాలామంది కూడా ఆయన టార్గెట్ కావడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా భయపడలేదు చిట్టిబాబు. సో ధైర్యంతో ముందుకు వెళ్ళడము, మాట్లాడడము, అన్యాయాన్ని ఎదిరించడము, ముఖ్యంగా సామాజిక అంశాల్లో మాత్రం ఆయన బాగా బయటికి కనిపించేవాడు. అంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా సామాజిక అంశాలపైన ఎక్కువ స్పందించేవాడు. ఎవరు ఏది మాట్లాడినా, ఎవరు ఏది చేసినా కూడా ఆయన స్పందించి ముందుకు వచ్చి మాట్లాడేవారు. మోహన్ బాబుతో చాలా అంటే చాలా సఖ్యతగా ఉండేవారు. మోహన్ బాబుతోనే ఆయనకు ఒక మంచి అనుబంధం ఉంది. సో మోహన్ బాబు గురించి ఎవరైనా అగైనెస్ట్గా మాట్లాడితే వారిని అగైనెస్ట్గా ఎవరైతే మాట్లాడతారో మోహన్ బాబుకి వ్యతిరేకంగా, సో వారిపైన ఈయన దుమ్మెత్తి పోసేవారు మోహన్ బాబుకు సపోర్ట్ చేస్తూ. మొన్న మంచు మనోజ్ ఏదైతుందో, మంచు విష్ణు ఇద్దరి మధ్యలో గొడవలేనే కదా, ఆ విషయంలో కూడా మంచు మనోజ్ని చాలా అంటే చాలా ఆయన విమర్శలు చేయడం జరిగింది. మనోజ్ని కూడా తిట్టడం జరిగింది. మోహన్ బాబును నువ్వు తండ్రి అయితే నీకు ఆయన అట్లా ఇస్తావు ఎట్లా చేస్తావు అని చెప్పేసి మోహన్ బాబుకి చాలాసార్లు అట్లా మద్దతు నిలిచాడు. సో ఆయన ఒక్కసారిగా గుండెపోటుతో మరణించడం అనేది అది సినిమా ఇండస్ట్రీకి ఒక తీరని లోటు అని చెప్పుకోవాలి. ఆయన రచయితగా, నిర్మాతగా, నటుడుగా, ఒక సామాజికవేత్తగా,
ఒక మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. ఇంకా కాంట్రవర్సీలో కూడా ఆయనకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా మారడం జరిగింది చాలాసార్లు, చాలా సందర్భాల్లో కూడా. డిబేట్లలో చాలాసార్లు వేరే వాళ్ళపైన, ఇతరులపైన తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే తరహాలో తీవ్రంగా కూడా ఆయన ఎదుర్కొన్నాడు కూడా. అంటే లైవ్లో ఆయన తిట్టడము, అవమానపరచడం, ఇవన్నీ కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది. మొన్న ఒక డిబేట్లో కూడా విశ్వక్సేన్ గొడవ జరిగినప్పుడు కూడా ఆయన అక్కడ కూడా ఉండడం జరిగింది. చిట్టిబాబు అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇట్లా సినిమాకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఈ మన ప్రొడ్యూసర్ ఏదైతే మన కౌన్సిల్ ఉంటుందో టికెట్ రేట్ విషయంలో కావచ్చు, మొన్న సినిమా ఇండస్ట్రీలో కొన్ని గొడవలు జరిగినాయి. ఏది ప్రొడ్యూసర్స్ కావచ్చు, అది కార్మికులకు, ఆ కార్మికుల విషయంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తప్పు చేస్తుందని చెప్పేసి ప్రొడ్యూసర్ల పైన కూడా ఆయన చాలాసార్లు గలమెత్తడం జరిగింది, విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన టార్గెట్ ఏంటంటే పెద్ద పెద్ద హీరోలు ఎవరు ఉంటారు, పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉంటారో, అంటే వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం వీళ్ళే పెత్తనం చేస్తున్నారు, చిన్న చిన్న హీరోలను తొక్కేస్తున్నారు, చిన్న సినిమాలను చంపేస్తున్నారు అనేది ఆయన భావన. ఆ విషయంలో పెద్ద పెద్ద హీరోలను, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లను కూడా ఆయనే విమర్శలు చేస్తూ ఎప్పుడు వార్తలు నిలిచేవారు. సో ఒక్కసారి ఆయన మరణించడంతో ప్రస్తుతం టాలీవుడ్లో ఒక విషాదం అయితే కనిపిస్తూ ఉంది. ప్రముఖులందరూ కూడా సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.